నమస్తే అధ్యక్ష. ముందుగా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి గారు 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్తో దాదాపు 3,200 రోగాలకు ఈ ఇన్సూరెన్స్ తీసుకొచ్చినారు అధ్యక్ష. అలాగనే దాదాపు 2,400 హాస్పిటల్స్కు వర్తించే విధంగా ఈ యొక్క యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కింద పేద ప్రజలు వెళ్తే 6 గంటల లోపల అప్రూవల్ వచ్చే విధంగా దాదాపు 1,43,00,000 పేద ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఇందులో మధ్యతరగతి ప్రజలు దాదాపు 20 లక్షల మందికి కూడా ఈ యొక్క పథకం వర్తించే విధంగా ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. అలాగనే 2.5 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాని మీద వచ్చే ఖర్చును యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ద్వారా వచ్చే విధంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం ఇచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రకటన చేయడం మేము గర్విస్తున్నాం అధ్యక్ష. అలాగనే ఇందాక మంత్రి గారు మెడికల్ కాలేజెస్ గురించి పూర్తిగా చెప్పారు. వైసీపీ యొక్క తప్పుడు ప్రచారాన్ని ఈ సభ సందర్భంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. అలాగనే నాణ్యమైన మెడికల్ వైద్య విద్య అవలంబించడానికి ప్రభుత్వ చర్యలను సమర్థిస్తున్నాం అధ్యక్ష. అలాగనే మెడికల్ కాలేజెస్ నడపడం అంటే చిన్న విషయం కాదు, దానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా ఈ మెడికల్ కాలేజీను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో తెచ్చే విధంగా ప్రభుత్వం యొక్క చర్యలను సమర్థిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు మంత్రి గారికి మా యొక్క ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కడప యొక్క సమస్యలను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, కడపలో దాదాపు 125 కోట్లతో 300 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని రిమ్స్లో నిర్మించడం జరిగింది అధ్యక్ష. అందుకు గాను 75 కోట్ల రూపాయలకు గాను బిల్డింగ్ నిర్మాణం కోసం కేటాయించి పూర్తి చేయడం జరిగింది. అందులో 50 కోట్ల రూపాయలని వైద్య పరికరాల కోసము వెచ్చించినా కానీ ఇప్పటి వరకు 11 కోట్ల రూపాయలు మాత్రమే దీనికి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 293 మంది డాక్టర్లు కానీ పారామెడికల్ స్టాఫ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్లకు పోస్టులు మంజూరు చేసినా కానీ ఇప్పటి వరకు ఇంకా 140 స్టాఫ్ నర్సులు కానీ ఫార్మసిస్టులు కానీ అలాగనే డాక్టర్ల భర్తీ చేయలేదు అధ్యక్ష. హాస్పిటల్లో దాదాపు 300 మంది అవుట్ పేషెంట్స్ నడుస్తున్నప్పటికి కానీ అలాగనే 6 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ కూడా ఈ మధ్యనే మనం ప్రభుత్వంలోకి వచ్చినాక ఓపెన్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అనేక సర్జరీలు జరుగుతున్నాయి. కానీ అధ్యక్ష, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నెఫ్రాలజీ విభాగంలో డాక్టర్లు మరియు టెక్నీషియన్లు అందరూ ఉన్నారు. కానీ 25 లక్షలతో 2-3 డయాలసిస్ మిషన్లు కేటాయిస్తే పేదవారికి ఉచితంగా డయాలసిస్ అందే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగనే అధ్యక్ష, హాస్పిటల్కి అడ్మినిస్ట్రేషన్ కోసము అడిషనల్ డిఎంఓ స్థాయి సూపరింటెండెంట్ పోస్టును డిఎంఈ వారు తమ కార్యాలయానికి తీసుకుపోవడం జరిగింది అధ్యక్ష. అందువలన హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. కాబట్టి ఈ పోస్టు యొక్క స్థాయిని అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికైనా తగ్గించి కానీ మంజూరు చేస్తే అడ్మినిస్ట్రేషన్ బాగుపడి హాస్పిటల్ యొక్క అవుట్ పేషెంట్ ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అలాగనే అధ్యక్ష, హాస్పిటల్ 300 పడకలతో ఉన్నప్పటికి కూడా కన్స్ట్రక్షన్ ఫెసిలిటీస్ 450 బెడ్లకు సరిపడగా ఉండడం వలన నియోనటాలజీ విభాగాన్ని కూడా కేటాయించాలని మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగనే అధ్యక్ష, ఎండోక్రైనాలజీ, న్యూరో సర్జరీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, రేడియాలజీ వంటి కొన్ని విభాగాల్లో డాక్టర్లు లేని కారణంగా ఆయా స్పెషాలిటీస్లో వైద్య సేవలు అందడం లేదు అధ్యక్ష. ఈ పోస్టులను త్వరితగతిన భర్తీ చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటాయి అధ్యక్ష. వాళ్ళకి మంచి వైద్య సేవలు అందించే విధంగా ఉంటుంది అధ్యక్ష. అలాగనే అధ్యక్ష, కడపలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మిగిలిన 40 కోట్ల రూపాయలు వైద్య పరికరాల కోసము మంజూరు చేస్తే అలాగనే స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, రేడియాలజిస్టులు, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను భర్తీ చేయడంతో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను కూడా భర్తీ చేస్తే మెరుగైన వైద్య సేవలు అందించడానికి రిమ్స్ హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అలాగనే అధ్యక్ష, ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ కేర్ సెంటర్లో కోబాల్ట్ థెరపీ విభాగంలో క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ లేకపోవడం వలన ఆ యొక్క సర్వీస్ ఇవ్వలేని పరిస్థితిలో హాస్పిటల్ రన్ అవుతుంది అధ్యక్ష. దానికి కావలసిన చర్యలను మంత్రి గారు తీసుకునే విధంగా చూడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగనే రాయలసీమ ఒక్క నిమిషం సార్ అధ్యక్ష, రాయలసీమ కేవలం తిరుపతి, కర్నూలులో మాత్రమే ఉన్న మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ కూడా రిమ్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తే చాలా మంది
పిల్లలకి కానీ పేషెంట్లకు కానీ బాగుంటుంది అధ్యక్ష. అలాగనే అధ్యక్ష, ఇది ఒక ముఖ్యమైన విషయం అధ్యక్ష. కర్నూలు నుంచి తిరుపతికి వెళ్లే జాతీయ రహదారిలో కడపకు చుట్టుపక్కల ఎటువైపు చూసినా కూడా 100-150 కిలోమీటర్లలో హాస్పిటల్ లేదు అధ్యక్ష, ప్రభుత్వ వైద్యశాల. దీనివల్ల ట్రోమా కేర్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలని కాపాడుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ ట్రోమా కేర్ సెంటర్ గురించి నేను ఇంతకుముందు కూడా ఇదే సమావేశంలో మాట్లాడడం జరిగింది అధ్యక్ష, మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అలాగనే అధ్యక్ష, రాయలసీమ మరియు నెల్లూరు మొత్తం పాత 5 జిల్లాలకు గాను కడపలో హోమియోపతి కాలేజ్ ఉంది అధ్యక్ష. ఇందులో యూజీ కోర్సుకు సంబంధించి 40-70% టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. అలాగనే 2016 సంవత్సరం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేయండి. ఇచ్చినాను సార్, రిపీటెడ్ గా ఇస్తూనే ఉన్నాను. మంత్రి గారు తొందరగా దీని మీద ఇక్కడ మాట్లాడితే చర్యలు తీసుకుంటున్నారని ఒక ఆశాభావంతో మళ్ళా చెప్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, 2016 సంవత్సరంలో పీజీకి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ దానిలో యొక్క ప్రొఫెసర్లను అపాయింట్ చేయలేకపోవడం వలన మన యొక్క గవర్నమెంట్ ఆయుష్ కమిషన్ వారి అండర్టేకింగ్ తో ఈ సంవత్సరము పీజీ కోర్సులు అడ్మిషన్ జరిగినాయి అధ్యక్ష. రేపు సంవత్సరంలో ఈ సమస్యలు రాకుండా దాంట్లో కూడా పోస్టింగ్లలో తీసుకుంటే, దాంట్లో కూడా ప్రొఫెసర్స్ ని తీసుకుంటే ఈ యొక్క సమస్య రాకుండా హోమియోపతి కాలేజీకి బెటర్ ఉంటుంది అధ్యక్ష. అలాగనే అధ్యక్ష, పాత రిమ్స్ లో హోమియోపతి కళాశాల నిర్మాణానికై 50 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో 24 కోట్ల రూపాయలతో ఏపీఎం ఎస్ఐడిసి వారు ప్రపోజల్ కూడా ప్రభుత్వానికి పంపడం జరిగింది అధ్యక్ష. ఈ అంశాలని ప్రస్తావించినా కానీ అప్పుడు మంత్రి గారు తొందరలో సమస్యను పరిష్కరిస్తామని చెప్పినారు అధ్యక్ష. కానీ ఇంకా ఆ విధంగా చర్యలు జరగలేదు అధ్యక్ష. దానికోసం మరొకసారి మంత్రి గారికి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అలాగనే హోమియోపతి మెడికల్ కాలేజ్ సంబంధించిన సమస్యలు రాయలసీమలో ఇదొక్కటే కాలేజ్ ఉండడం వలన క్షమించాలండి, ఎందుకంటే ఇప్పుడు సమయం తక్కువ ఉంది, సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ విచక్షణకే వదిలేస్తాను నేను.